జ్యోతిర్లింగాలలో మూడవ లింగమైన మహాకాళేశ్వరుడి కథ. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు వేదాంగ విధుడు, యజ్ఞయాగాది కర్మలను ఆచరించేవాడు. విశేషించి శివభక్తుడు. అతనికి 4 కుమారులు. ఉజ్జయినికి దగ్గరలోనే రత్నమాల అనే పర్వతము ఒకటున్నది. ఆ పర్వతము మీద దూషణుడు అనే రాక్షసుడు నివాసం ఉన్నాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. వరబలా గర్వితుడైన బ్రాహ్మణులను పీడిస్తున్నాడు. యజ్ఞయాగాది కర్మలు పాడు చేస్తున్నాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయిని పట్టణాన్ని ముట్టడించాడు. ఆ రాక్షసుని సేన గ్రామంలో పడి ప్రజలను పీడిస్తోంది. ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట ప్రవేశించి పెద్దగా అరుస్తూ వేదప్రియుణ్ణి చంపటానికి చూస్తున్నాడు. ఆ సమయంలో వేదప్రియుడు ఒక పార్థివలింగాన్ని ఆరాధిస్తున్నాడు. ధ్యానంలో ఉన్న బ్రాహ్మణుణ్ణి చంపటానికి కత్తి ఎత్తాడు రాక్షసుడు. మరుక్షణంలో ఆ శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి రాక్షసుణ్ణి చంపేశాడు. రాజు మరణించగానే అతడి సేన కూడా పలాయనం చిత్తగించింది. ఈశ్వరుడు వేదప్రియుడితో, వత్సా, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, ప్రభు భక్తవత్సల, త్రాణ పారాయణ, నువ్వు మృత్యుంజయుడవు, నీ కృపా విశేషము వల్లనే ఇవాళ నా ప్రాణాలు నిలిచాయి. కాబట్టి నువ్వు ఈ గ్రామంలోనే వెలసి భక్తులను రక్షించవలసినదని అన్నాడు. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగమైనాడు. ఈ క్షేత్రం శివ్రా నదీ తీరంలో ఉన్నది. శిప్రా నదిలో ఉన్న స్నానం చేసి ఇక్కడ మహాకాళేశ్వరుని సేవించినట్లయితే దరిద్రము, అన్ని రకాల దుఃఖాలు, అన్ని భయాలు పారిపోతాయి. ఇక్కడ ఆలయం 5 అంతస్తులుగా ఉంటుంది. క్రింది అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటాడు. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఆ లింగానికి అభిషేకం చేసి చితాభస్మాన్ని లింగానికి అలంకరిస్తారు. గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు క్షిప్రా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ గ్రామానికి దేవత అదంతిక, అందుచేతనే ఈ పట్టణానికి అవంతి అని కూడా అంటారు. ఆకాశే తారకం లింగం, పాతాళే హటకేశ్వరం, మత్స్యలోకే మహాకాయం, లింగత్రయ నమోస్తుతే. ఆకాశంలో తారకేశ్వరలింగం, పాతాళంలో హటకేశ్వరలింగం, భూలోకంలో మహాకాళేశ్వరలింగం దేవతలకు కూడా పూజనీయములు అన్నాడు రత్నాకరుడు. జ్యోతిర్లింగాలలో 3వ కథ సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర మహదేవ. ఓం నమః శివాయ. 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 శంభో శంకర మహదేవ ఆదిదేవ ఆపద్బాంధవ. శంభో శంకర పాహి మాం, రక్ష మాం, రక్ష మాం. శంభో శంకర. శంభో శంకర. బోలా శంకర. శంభో శంకర. ఓం నమః శివాయ. 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 శంభో శంకర.